ఇంకొక రేపు అట్లాగే జరిగినాయి. అవును. ఇందులో మహిళల భద్రతకి సంబంధించి ఎవరనాలి? చంద్రబాబుని తప్పు అంటావా, జగన్ని తప్పు అంటావా? ఆ ఆడపిల్లలకి ఏం నేర్పుతున్నాం, అబ్బాయిలకి ఏం నేర్పుతున్నాం, ఇది. ఇకపోతే అత్యాచారాల్లో మేజర్ ఏంటి? ఒకటి మద్యం, రెండోది బంధుత్వాలు, స్నేహాల దగ్గర జరుగుతున్న అత్యాచారాలు. దీనికి చైతన్యపరచాలి అన్నది ఆ బిల్లులో ఏమైనా ఉందా? చర్చలో ఏమైనా ఉందా? అదే కదా. ఆనాడు జగన్ ఉన్న టైంలో ఇన్ని కేసులు ఉన్నాయి, చంద్రబాబు వచ్చాక ఇన్ని కేసులు, ఇదే చర్చ తప్పించి లాండ్ ఆర్డర్ అనేటటువంటి దాంట్లో మహిళలకి సంబంధించి స్కూల్లో చైతన్యపరుద్దాం, కాలేజీలో చైతన్యపరుద్దాం, అలాగే మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేద్దాం. అయ్యా మహిళలు, అమ్మలు మీరు ఇట్లా ఉండండి. అట్లాగే సీరియల్లో ఏదో వచ్చినాయి కదా, వాటిట్లో ఇట్లాంటివి కొంత సందేశాత్మకంగా కొన్ని పాయింట్లు పెట్టిద్దాం, కొన్ని బిట్లు పెట్టిద్దాం, ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? లేదు కదా. అవన్నీ చేస్తే కదా ఏదైనా ఉండేది. ఏ స్టీల్ ప్లాంట్ ఏముంది, ప్రైవేటీకరణ కాదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, జరిగేది జరిగిపోతానే ఉంది. ఏమవుతున్నది, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు తీసేస్తే మళ్ళీ పెట్టారు అన్నారు. అదే సందర్భంలో వాలంటీర్ రిటైర్మెంట్ల వైపుకి పోతున్నారు. 3 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల దాకా ఉండే ఆస్తి అది టోటల్గా. భూములే 3 లక్షల కోట్లు ఉంటాయి, మెటీరియల్ అంతా 1 లక్ష కోట్లు ఉంటుంది. 4 లక్షల కోట్లు ఆస్తున్నటువంటి చోట ఇప్పటికే 12,000 కోట్లు లాసుల్లోకి ఉంది. రాబోయే 2-3 నెలలు పోతే అది 20,000 కోట్లు, 25,000 కోట్లకు అవుతుంది. లాసుల్లో ఉంది కాబట్టి అని చెప్పి రేపు పొద్దున్న తీసుకెళ్ళి దాన్ని ప్రైవేట్ వాడికో ఇచ్చి పడేస్తే నష్టపోయేది ఏంటి? రాష్ట్రం ప్రగతి. అలాగని చెప్పి ఆర్థికమైనటువంటి నష్టమే ఉండదు, కానీ లాంగ్ స్టాండింగ్ లాస్.